నమస్తే ఎవ్రీవన్. స్నో చూడడానికి ఎంత బాగుంటుందో దానిలో ఉండే కష్టాలు అంటే లైక్ ఈవెన్ మనం జనరల్గా వాక్ చేయాలన్నా కూడా ఎంత ఇబ్బంది అయింది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఒకసారి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకు స్నో పడ్డప్పుడు మనం ఇక్కడ ఈ బాధలు ఉంటాయి. అంటే వీళ్ళను రోడ్స్ ఎప్పుడో ఒకసారి ట్రక్స్ వస్తాయి, క్లీన్ చేస్తాయి. బట్ ఫుట్పాత్ మాత్రం అసలు క్లీన్ చేయరు. సో అది వాళ్ళు స్నో అంతా క్లీన్ చేస్తారన్నమాట. అది స్నో క్లీనింగ్ ట్రక్. అది ఈ స్నో చూడండి ఎంతెంత ఉందో. ఇదంతా స్నోనే. అంటే ఇక మొత్తం ఇది ఫుట్పాత్ కూడా క్లీన్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎవ్రీ స్ట్రీట్ క్లీన్ చేయాలంటే కష్టం కదా, అది చేయలేరు. సో మనకి ఇక్కడ ఏంటంటే స్నో బూట్స్, స్నో ప్యాంట్స్, ప్రాపర్గా స్నో డ్రెస్లు ఉండాలి. లేదంటే అసలు ఇక్కడ నడవడం కూడా చాలా ఇబ్బంది. సో మెయిన్ రోడ్ సంహౌ దే విల్ క్లీన్ చేస్తారు. బట్ అది కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా వేయరు, టైం పడుతుంది దానికి. సో స్నో ట్రక్ వస్తుంది, వచ్చి క్లీన్ చేస్తుంది. అక్కడ కొంచెం ఎక్కువ స్నో అక్యుములేట్ అవ్వకపోవచ్చు, బట్ మన ఫుట్పాత్ మీద మాత్రం చాలా అక్యుములేట్ అయింది. సో ఇందులో నడవాలంటే మాత్రం ధూళి దిగద్దు అనుకొని చెప్పుకోవాలి. చూడండి ఎంత స్నో ఉంది. సో ఇదంతా లైక్ వాళ్ళంతా పక్కకి ఇట్లా తోస్తారు కదా, ఇట్లా ఒక దగ్గర ఇట్లా తోస్తే ఎంత ఉంటుంది చూడండి, ఎంత ఉందో ఇది. సో ఇక్కడ ఏంటి అని అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్, ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవే కానీ వాళ్ళ ఇంటి ముంగట స్టెప్స్ కానీ ఇదంతా వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అంటే ఎంత స్నో పడ్డా కూడా లైక్ డైలీ ఒకసారన్నా, అట్లీస్ట్ డైలీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. లేదంటే మొత్తం కార్లు అసలు వాళ్ళ వేనే చూసుకోకుండా మునిగిపోద్ది స్నో తోటి. సో అదొక్కటి డిసడ్వాంటేజ్ ఇంటి లైక్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి. అపార్ట్మెంట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు, అట్లుంటుంది. ఇక్కడ ఇంకా మంచిగా నచ్చేది ఏంటి అని అంటే బస్ సర్వీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే సరే పర్సనల్ వెహికల్స్ అందరికి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే బస్ సర్వీస్ అనేది వీళ్ళకి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మనకు దాని రియల్ టైం చూపిస్తారన్నమాట. సో ఎన్ని గంటలకు ఉంది బస్సు, నెక్స్ట్ ఎప్పుడు ఉంది, అట్లా. సో అప్పుడు ఏమైంది అని అంటే మనకు బస్సు ఇప్పుడు మన ఇంట్లో నుండి ఒక 5 మినిట్స్లో ఉందన్నప్పుడు వచ్చి ఎక్కచ్చు అనమాట. లేదు అని అంటే ఇక్కడ ఇంత స్నోలో ఇంత కోల్డ్లో మనం వచ్చి బస్ కోసం వెయిట్ చేయడము అది అనేది చాలా కష్టం కదా. సో అదొకటి బాగా ట్రాన్సిట్ అనే యాప్ ఉంటుంది. సో వీళ్ళకి అది రియల్ టైమ్ బస్ ఎక్కడుంది ఏంది అనేది మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. అది చాలా మంచి అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ స్నో పడే టైంలలో. సో ఇది మన స్నో స్టోరీ ఇన్ కెనడా. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.